ఓ మై గాడ్, నేను వచ్చేసరికి ఇక్కడ చూడండి వీళ్ళు ముగ్గురు కిచెన్ లో. వాట్ సర్ప్రైజ్! మా ఇద్దరు ఇలా ఉండి ఒక ఫ్రేమ్ లో చూస్తే ఎలా అనిపిస్తుంది మీ అందరికి? నిజమా కరోనా వచ్చిన టైంలో అందరికి ఎలా వచ్చిందో అలా వస్తుందేమో అనిపిస్తుంది. ఇది మంచి నిద్రలో ఉంది. లేచి ఆమె क्या बोलते जिसको किसको क्या बोलते किसको क्या बोलते తపన తపన కూడా కాదు, తిప్పలు సాధించాడు రా అన్న. Once again wish you all very very happy Sankranti. Hello, hi, namaste, assalamu alaikum, welcome back. Good morning friends. ఎంత మంచిగా ఉంది కదా. ఇట్స్ మార్నింగ్ ఇప్పుడు అండ్ ఐ థింక్ ఇట్స్ 6:35 అవుతుంది టైం. నేను కొంచెం లేట్గా లేసాను ఈరోజు సాటర్డే, పిల్లలకి స్కూల్ లేదు, హాలిడేస్ స్టార్ట్ అయిపోయాయి. సో నేను కూడా కొంచెం లేట్గా లేసాను అనమాట. సో ఇప్పుడు వెళ్ళాము, పనులు చూసుకుందాం. ఇట్స్ బిజీ డే యాక్చువల్లీ, చాలా వర్క్స్ ఉన్నాయి ఈరోజు. నేను బ్లాగ్ చేసి కూడా ఆల్మోస్ట్ 2-3 days అయిపోయింది. సరే మీ అందరి కోసం మళ్ళీ బ్లాగ్ స్టార్ట్ చేశాను. బ్రేక్ఫాస్ట్ అవన్నీ చేయాలి, ఇంకా ఏం స్టార్ట్ చేయలేదు. ఆల్రెడీ అర్హాన్ లేసేసాడు, ప్రిన్స్ ఇంకా దొర్లుతున్నాడు బెడ్ మీద. ఒకరి తర్వాత ఒకళ్ళు అందరు మెల్లిగా లేస్తున్నారు. నా వాయిస్ చూసారు కదా, ఇంకా అలాగే ఉంది. అండ్ దీనికి నేను ఇంట్లో అన్నీ పాటించాను కానీ ఏమీ కాలేదు. మళ్ళీ నేను డాక్టర్తో కన్సల్ట్ అయ్యి యాంటీబయాటిక్స్ వేసుకున్న 5 రోజులు బాగానే ఉంది. మళ్ళీ 5 days కోర్స్ అయిపోగానే మళ్ళీ సెకండ్ నుంచి మళ్ళీ కాఫ్ స్టార్ట్ అయిపోయింది. సో అందరు అన్నారు ఏమి వేసుకోవద్దు, ఏమి చేయొద్దు, మెడిసిన్స్ ఇంట్లో ఉన్న చిట్కాలే పాటించండి. దగ్గు జలుబు అవి వస్తే వారం అట్లీస్ట్ 2 weeks పైనే పడుతుంది అందరికీ తగ్గడానికి. సో జస్ట్ చిల్, ఇంట్లో ఉన్న చిట్కాలే పాటించమన్నారు. లక్కీగా ఏంటంటే రాత్రి నేను పడుకునే ముందు కరక్కాయ తిన్నాను కాబట్టి దగ్గు రాలేదు. రాత్రి హ్యాపీగా ప్రశాంతంగా పడుకున్నాను. లేకపోతే మొన్న రాత్రి అయితే దగ్గి అసలు నిద్ర పట్టలేదు. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. సో ముందు కిచెన్లోకి వెళ్తాను, ఏమేమి చేయాలో చూసేసుకొని మళ్ళీ మీద మాట్లాడతా. ఓ మై గాడ్, నేను వచ్చేసరికి ఇక్కడ చూడండి వీళ్ళు ముగ్గురు కిచెన్ లో. వాట్ సర్ప్రైజ్! गुड मॉर्निंग मेरा बच्चू, गुड मॉर्निंग रे मेरा बच्चू. ये राजम्मा का कर रहा मेरा बच्चा? I lose this light. It will lose light. अस्सलाम वालेकुम. No, I lose light. Okay. Then right? Yeah. She this. Oh my God, you're tightening it up. No, I got the battery there. Okay. This is good morning. Say good morning, friends. Hey? अस्सलाम वालेकुम. ఇది అర్హాన్ కోసం. రోజు నేను లేట్గా లేస్తా. వాడు పిలుస్తున్నాడు, ఓ రాజీ వస్తావా? ఎత్తుకోవాలా నేను? కెమెరా కావాలా నీకు? ఏసి రాజీ తీసామా క్యూటీ. మా కిచెన్ పొద్దున ఎప్పుడు ఇంత గొడవగా ఇంత హడావుడిగా ఉండదు, ఎవరు రారు కాబట్టి. వీళ్ళు వండుతున్నారు ఇక్కడ. Pizza, burger and KFC popcorn and Lay's. And also pancake. Yes. మా ఇద్దరు ఇలా ఉండి ఒక ఫ్రేమ్ లో చూస్తే ఎలా అనిపిస్తుంది మీ అందరికి? నిజమా ఒక్క ఫ్రేమ్ లో వండుతూ మీ ఆయన లేసాడు అనుకో, కుష్ అయిపోతాడు. మావిడ వండుతుంది పల్లీల చట్నీ చేద్దామని పల్లీలు ఫ్రై చేస్తున్నా. అండ్ ఇక్కడ అల్లం అండ్ ఉప్పు నా కోసం అండ్ వేడి నీళ్ళు తీసుకుంటా ఫస్ట్.
బ్రేక్ఫాస్ట్ సెక్షన్ ఇంకా అవుతుంది, ఒక్కొక్కరు తింటున్నారు. అండ్ మా వారు వెళ్ళి ఇప్పుడే మాకు తెలిసిన ఫ్యామిలీ ఫ్రెండ్స్ ప్రాన్స్ పంపించారు వైజాగ్ నుంచి. పెద్ద ప్రాన్స్, కెన్ యూ సీ దెమ్? ఓ మై గాడ్. కాకపోతే ఏంటంటే క్లీన్ అయి ఉంటాయి అనుకున్నా. నాకు ఇది క్లీన్ చేయడం రాదండి. అమ్మ ఉంటే అమ్మ క్లీన్ చేసేది, లేకపోతే క్లీన్ చేసి వీళ్ళు తెచ్చిస్తే వండుతారని. ఇవంతా క్లీన్ చేయడం నా వల్ల కాదు. ఒక 2-3 రకరకాలుగా డిఫరెంట్ ప్రాన్స్ పంపించారు వాళ్ళు పాపం. సో మా వారు వెళ్ళి తీసుకొచ్చారు. మా వారికి రిక్వెస్ట్ చేశాను బయటికి తీసుకెళ్ళి క్లీన్ చేసి తీసుకురండి అనేసి. నా వల్ల అంటే నాకు రాదు ఇది కరెక్ట్గా ఎట్లా అనేది. టైం పడుతుంది, బయటికి కూడా వెళ్ళాలి నేను. సో క్లీన్ చేసి తీసుకురామంటే సరే అన్నారు. ఆయన వెళ్ళి క్లీన్ చేసి తీసుకొస్తే అసలు ఏమైనా ఉండాలా, లేకపోతే మేము బయటికి వెళ్తున్నాం కదా అక్కడ తినాలా, అసలు వెళ్తామా లేదా అంత ఒక డైలమా క్వశ్చన్ మాకు అనమాట. చూద్దాం. అస్సలాము అలైకుం. వాలేకుమ్ అస్సలాం. ఏం చేస్తున్నారు? చూడండి, మెహందీ పెట్టుకుంటుంది. ఏంటి స్పెషల్? రేష్మా ఆంటీ వాళ్ళ ఎల్డర్ సిస్టర్ కొడుకు మ్యారేజ్ అనమాట, కజిన్ మ్యారేజ్. సో అందుకే ఆ ప్రిపరేషన్స్లో ఉన్నాం. లుకింగ్ ప్రిటీ యాజ్ ఆల్వేస్. థ్యాంక్ యూ. ఓకే, నీ అప్డేట్స్ అడుగుతున్నారు అందరు. అంటే మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు ఎగ్జిబిషన్స్, మేము ఆర్డర్ పెట్టుకోవాలంటే ఎలా ఏంటి అని అడుగుతున్నారు. మీ డీటెయిల్స్ చెప్తారా? 1 month బ్యాక్ నేను నా ఛానల్లో వ్లాగ్ చేసి పెట్టాము దట్ మా గిగిల్స్ అండ్ గిఫ్ట్ పేజ్ హ్యాక్ అయిందని. సో ఆ హ్యాక్ అయిన తర్వాత మళ్ళీ అంటే దాని వెనకాల వీ డింట్ వర్క్ ఇట్ అవుట్. సో ఇప్పుడు కొంచెం బిజీ షెడ్యూల్ ఉంది. వన్స్ మీ అండ్ సమీరా ఆర్ ఫ్రీ మళ్ళీ పేజ్ ఓపెన్ చేసి మీ అందరితో ఇన్స్టాగ్రామ్లో అండ్ ఇక్కడ ఛానల్ కమ్యూనిటీ పోస్ట్లో కూడా షేర్ చేస్తాము. దెన్ యూ కెన్ ప్లేస్ ఆర్డర్. స్టాల్స్ డీటెయిల్స్ అవన్నీ తెలుసుకోవాలంటే ప్లీజ్ టు ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. నేను అక్కడ షేర్ చేస్తున్నాను. మా వాళ్ళకి చెప్తారా నెక్స్ట్ ఎగ్జిబిషన్ ఎప్పుడని? యాక్చువల్లీ ఇట్స్ హలాల్ హ్యాంగ్ అవుట్స్ అని. ఇట్స్ స్పెషల్లీ ఎక్స్క్లూసివ్లీ ఓన్లీ ఫర్ ఉమెన్స్. మెన్స్ ఆర్ నాట్ అలౌడ్. So it's like a pure women entrepreneurs starting this business, encouraging them. So చాలామంది తెలుసు, చాలామంది ముస్లిం అమ్మాయిలు గర్ల్స్ దే కుడెంట్ కమ్ అవుట్, ఎస్పెషల్లీ ఎగ్జిబిషన్స్ అలా ఉన్నప్పుడు చాలామందిని అలౌ చెయ్యరు. అలాంటి వాళ్ళ కోసం ఈ థాట్తో ఆ ఎగ్జిబిషన్ జరుగుతుంది. ఫస్ట్ టైం ఇన్ ఇండియా అనమాట, హలాల్ హ్యాంగ్ అవుట్స్ అని. సో ఇఫ్ యూ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ అక్కడ షేర్ చేశాను, అక్కడ చూస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, డేట్ ఆన్ 18th రైట్? 18th of this month. ఓకే, గుడ్ లక్. థ్యాంక్ యూ. బాయ్. సో అది విషయం అనమాట. సో ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి, అంతా హడావిడిగా ఉన్నారు అందరూ. వాట్ ఫర్ మ్యారేజ్, ఏం చేయాలి, ఏం వేసుకోవాలి, యాజ్ యూజువల్ తెలుసు కదా. ఫంక్షన్ అనగానే ఫస్ట్ ఆలోచన మనకు వచ్చేది మనం ఏం వేసుకోవాలి అనేసి. అండ్ సంక్రాంతి కాబట్టి పిల్లలకి హాలిడేస్ కాబట్టి వాళ్ళంతా కైట్స్ తీసుకొని హంగామా అల్లరి చేస్తున్నారు. కిందికి వెళ్ళొచ్చారు ఇప్పుడే. ఇంక యూసుఫ్ ట్యూషన్ చదువుతున్నాడు, అర్హాన్కి వాళ్ళ అమ్మ బ్రేక్ఫాస్ట్ పెడుతుంది. అందరు కొంచెం బిజీగా ఉన్నారు. నేను ఏం చేయాలి అన్న ఆలోచనలో ఉన్నా. ఏం చేయాలంటే లంచ్ ప్రిపేర్ చేయనా వద్దా, అక్కడికి వెళ్తామా ఏంటా అని తెలియక డైలమాలో కూర్చున్నాను. ప్రస్తుతానికైతే మా వారు వెళ్తున్నారు ఆ ప్రాన్స్ క్లీన్ చేయించడానికి. క్లీన్ అయ్యి వస్తే ఏం చేయాలో చూద్దాం. వచ్చా నీకు? వచ్చు. మగాళ్ళు చేసే పని ఏం రాదని అడగండి. మా ఇంట్లో నేనేగా మొగరాయండి. అదే కరెక్టే, నాకు రాదు తెలుసా. మీకు ఏమొచ్చని చెప్పు. ఏది చూపిస్తే ఆమిర్ షోర్ అజయ్ షోర్ స్మాల్ కైట్ షో. చిన్న కైట్ ఆమిర్ కోసం కూడా కైట్ వచ్చింది. అదిగోండి పాపా మీరు పుట్ ఇట్ ఆన్ ద పట్టుకుంటాడంట. ఐ విల్ నాట్ ఫర్గెట్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. పొద్దున ఎప్పుడో స్టార్ట్ చేశాను ఈ వ్లాగ్. ఇప్పుడు టైం ఏమవుతుంది సమీరా షరీఫ్ గారు? 6 o'clock. పొద్దున్న ఇటు పక్కన కూర్చొని కన్నాలు వేస్తుంది, ఇప్పుడు అటు పక్కన కూర్చొని కన్నాలు వేస్తుంది. అంతే డిఫరెన్స్. బట్టలు మారాయి. అదండి మా పరిస్థితి. పిల్లలు ఇంట్లో ఉన్నారు కదా, అసలు బ్లాగ్ చేయడం కుదరట్లేదు, ఏది చేయడం కుదరట్లేదు. వాళ్ళ అల్లరి, వాళ్ళ హడావుడి ఇదే సరిపోతుంది. సో ఇప్పుడు మళ్ళీ కన్నాలు వేసుకొని ఇప్పుడు మళ్ళీ వెళ్తారంట కిందికి. ఇంత చలిలో వెళ్తారంట. అందరు చక్కగా వామ్ డ్రెస్సెస్ వేసుకున్నారు.
చూసారా మాట్లాడనివ్వట్లేదు వీళ్ళు అసలు. ఏంటి సమీరా షరీఫ్ గారు ఇది? ఏంటో అది వాళ్ళ అదేమొన్నా black. నేను రీసెంట్ గా ఒక షార్ట్ పెట్టాను. ఏది లివ్ సెక్యులర్ కంట్రీ, అన్ని ఫెస్టివల్స్ అన్ని రిలీజియన్స్ రెస్పెక్ట్ చేస్తాము, సో అలా అన్ని ఫెస్టివల్స్ లో పార్టిసిపేట్ చేస్తామని. అయితే ఇది ఇక్కడ క్రిస్మస్ రోజున మా ఆమెర్ 6 month బర్త్డే రోజు పెట్టిన షార్ట్స్ కోసం చెప్పాను అట్లా. అండ్ ఆమె ఫస్ట్ క్రిస్మస్ కాబట్టి వాంట్ టు మేక్ ఇట్ స్పెషల్ అన్న. వాడు వాళ్ళ తాతని లోపలేసి లాక్ చేస్తున్నాడు. మీరు లోపలే ఉండండి అంట, డోర్ క్లోజ్ చేసేస్తున్నాడు. వాట్ డిడ్ యూ డూ? అర్హాన్, కెన్ మమ్మ టాక్? అర్హాన్, కెన్ మమ్మ టాక్? మాట్లాడినివ్వరు. నేను వెళ్ళేసి వస్తాను, వాళ్ళు వచ్చి మాట్లాడతాయి టాపిక్. సరే, ఓకే, బాయ్. Don't shout. అది పరిస్థితి. వీళ్ళు కిందికి వెళ్ళిన తర్వాత మాట్లాడుతున్నాం. సో మొత్తానికి సమీర పిల్లల్ని తీసుకొని కిందికి వెళ్ళింది. అందుకే కామ్గా ఉంది ఇల్లు. అదర్వైజ్ అసలు బ్లాక్ చేయనివ్వట్లేదు, అసలు ఫోన్స్ ముట్టుకొని ఇవ్వట్లేదు. ఫోన్స్ తీసుకుంటే పీప్ చేస్తున్నారు, వచ్చేస్తున్నారు, అసలు అల్లరి చేస్తున్నారు ఇంట్లోండి. అండ్ చాలా చల్లగా ఉంది, అందుకే వామ్ డ్రెస్సెస్ వేసుకొని తీసుకెళ్ళింది. చీకటి పడిపోయింది. ఈ చీకట్లో కైట్స్ ఎగిరిస్తారా, ఎట్లా కనిపిస్తుంది అంటే లైట్స్లో ట్రై చేస్తాను, లేకపోతే తీసుకొచ్చేస్తాను అని తీసుకెళ్ళింది సమీర. మీరు పడుకున్నారు అండ్ నేను మీతో మాట్లాడుతున్నా. సో పొద్దున్నుంచి హడావిడి అయిపోయిందంతా. అండ్ నా థ్రోట్ కొంచెం బెటర్గా అనిపిస్తుంది నాకే. మేబీ బికాస్ ఆఫ్ కరక్కాయ అనుకుంటా, లేకపోతే నేను అన్నీ పాటించాను. ఆల్మోస్ట్ 2 weeks అయ్యింది. అన్నీ ఇంట్లో చిట్కాలు అన్నీ, అంటే కొందరు వామ్ అన్నారు, కొందరు తులసాకు అన్నారు, మళ్ళీ కొందరు ఆకు పాన్లో తేనె బ్లాక్ పెప్పర్ వేసుకొని, ఇంకా అలా జింజర్, అల్లం అన్నమాట. అండ్ ఇంకా అన్ని రకాలుగా అనమాట. అన్నీ ట్రై చేశాను, ఏది ట్రై చేయలేదని కాదు. వామ్ వాటర్ గాగుల్, బెటడిన్ వేసుకొని గాగుల్ అన్నీ చేశాను. కానీ ఆ దగ్గేంటారు బాబోయ్, అసలు భయం వేసింది. అంటే నాకు ఈ దగ్గు ఇలా 2 years బ్యాక్ ఒకసారి వచ్చింది. ఇంతే వర్స్ట్గా ఉండింది అనమాట. అప్పుడు కూడా తెగ యాంటీబయాటిక్స్ వేసుకున్నాను అప్పుడైతే, నాకు తెలియక. బికాస్ వర్ ట్రావెలింగ్, షూట్ చేస్తూ ఉన్నా, ట్రావెలింగ్ కూడా చేశాను. అండ్ మేము హాలిడేకి కూడా వెళ్ళాము, కాశ్మీర్ వెళ్ళాము అనమాట. అంత దగ్గులో కాశ్మీర్ వెళ్ళాము. ఎవ్రీథింగ్ వాజ్ బుక్డ్, ఫైనల్ అయిపోయింది. సో క్యాన్సిల్ చేయడానికి లేదు. ఇంకా అలాగే మా డాక్టర్తో మాట్లాడుతూ ఉన్నా, మెడికేషన్ తీసుకుంటూనే ఉన్నా, ఆ చలిలో కూడా ట్రావెల్ చేస్తూనే ఉన్నా. బట్ అప్పుడైతే నాకు తగ్గడానికి 1 month పట్టిందనమాట. అందుకే భయం వేసి మధ్యలో యాంటీబయాటిక్స్ వేసేసుకున్నాను ఈసారి కూడా. కానీ ఇంకా 5 days అయిపోయింది కదా అనేసి ఆపేశాను నేనే. లక్కీగా నిన్నటి నుంచి కరక్కాయ వల్ల అనుకుంటా, నాకు తెలిసి ఎగ్జాక్ట్గా తెలియదు, ఏం కారణమో తెలియదు. కానీ ఇంతకుముందు అయితే కరక్కాయ పౌడర్లో తేనె వేసుకొని కూడా తిన్నా కానీ తగ్గలేదు. బట్ ఇప్పుడు కొంచెం బెటర్గా ఫీల్ చేస్తున్నా. హోప్ఫుల్లీ బై టుమారో మళ్ళీ పడుకునే ముందు ఒక కరక్కాయ తింటాను. సో హోప్ఫుల్లీ బై టుమారో తగ్గాలని అనుకుంటున్నా. సో ఆల్మోస్ట్ అందరికి వచ్చిపోతుందండి. ఇదేంటో అంటే ఎలా ఉందంటే, వైరల్ కోల్డ్ ఫీవర్ దగ్గులు పెడితే కరోనా వచ్చిన టైంలో అందరికి ఎలా వచ్చిందో అలా వస్తుందేమో అనిపిస్తుంది. బట్ బై గాడ్స్ గ్రేస్ అంత వర్స్ట్ ఏం లేదు మనకి. సో అది విషయం. సో నా థ్రోట్ని అలా భరించండి. వీళ్ళు కిందికి వెళ్ళారు అండ్ సమీర వచ్చిన తర్వాత ఏదో మాట్లాడతాననింది. అప్పుడే నేను కూడా మీతో ఒక విషయం మాట్లాడతాను. ఓకే, ది నెక్స్ట్ డే. హాయ్ గైస్, ఇది నెక్స్ట్ డే అనమాట. ఇంకా నిన్న చూసారు కదా, ఆ హడావుడిలో అసలు నాకు బ్లాగ్ చేయడం కుదరలేదు. అని తెలియకుండానే ఆ ప్రిన్స్ని పడుకోబెట్టేటప్పుడు నేను నిద్రపోయాను ఇంకా. సో ఇంకా దాని తర్వాత మాట్లాడదాం, పిల్లలు రిలాక్స్ అయిన తర్వాత మాట్లాడదాం, వాళ్ళు పడుకున్న తర్వాత మాట్లాడదాం అనుకుంటూ ఉన్నా. అసలు వీలే పడలేదు. అండ్ మార్నింగ్ లేచిన దగ్గర నుంచి యాజ్ యూజువల్ నేను బిజీగా ఉన్నాను. అండ్ మొత్తానికి వర్క్స్ అన్ని ఫినిష్ చేసి నిన్న మేము వెళ్ళాలనుకునే వాళ్ళము వెళ్ళలేకపోయాము. ఎందుకంటే అర్హాన్ చాలా క్రాంకీగా ఉన్నాడు నిన్న. అండ్ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాడు, నేను రాను అని. సో ఆ టైంలో వాడికి నిద్ర లేదు. యాక్చువల్గా చాలా ఎర్లీ మార్నింగ్గా లేసేసాడు. సో నిద్ర లేక కొంచెం క్రాంకీగా ఉన్నాడు. సరే అప్పుడు తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళు ఇంకా క్రాంకీ అవుతారు కదా. సో మధ్యాహ్నం కాసేపు పడుకోబెట్టి 4-5 o'clock వరకు ట్రై చేద్దాం అనుకున్నాం. 4-5 o'clock కూడా కుదరలేదు, అసలు లేదు, వాళ్ళ మూడ్స్లో లేరు. సరే ఇంకా వదిలేసామన్నమాట. ఇంకా ఈవినింగ్
ఈవినింగ్ యాక్చువల్గా ఫంక్షన్ మధ్యాహ్నం వెళ్ళి వద్దాం అనుకున్నాం. ఈవినింగ్ ఫంక్షన్కి నేను తబస్సుం వెళ్దాం అనుకున్నాం. ఇంకా మాకు కొంచెం మా అన్నయ్యకి బాగాలేదు అది ఇది అని విన్న తర్వాత నాకు మూడ్ లేదనమాట వెళ్ళాలనేసి. సో వాళ్ళు కాల్ చేసి చెప్పి ఇంకా వెళ్ళలేదు. సో ఈరోజు ఇప్పుడైనా వెళ్ళి వాళ్ళతో ఒకసారి కలిసేసి వద్దాము. ఇదిగోండి వెనకాల వాళ్ళ గిఫ్ట్స్ కూడా ప్యాక్ చేసి ఉన్నాయి. ఆ గిఫ్ట్స్ ఇలాగే ఉన్నాయి. అండ్ రేష్మ మా తరఫు నుంచి బట్టలు అవన్నీ పంపించామన్నమాట. రేష్మ అన్నీ చేసింది నిన్న కార్యక్రమాలు, అంటే వాట్ ఎవర్ ఫార్మాలిటీస్ ఏవైతే చేయాలో. సరే చిన్న పిల్లలు హక్కీగా అన్నారు, వాళ్ళకి గిఫ్ట్లు నా దగ్గర ఉండిపోయాయి. సరే వెళ్ళి వాళ్ళని పలకరించి ఆ గిఫ్ట్లు అయినా ఇచ్చొద్దామని వెళ్తున్నాం అనమాట. అదండి విషయం. సో పిల్లలు ఇంట్లో ఉంటే ఇది పరిస్థితి. మీ అందరి ఇంట్లో పిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో అంతా ఇదే పరిస్థితి అయి ఉంటుంది నాకు తెలిసి. అందుకే బ్లాగ్ చేయడం కుదరట్లేదు. వాట్ సేఫ్ రాలిక్ తబస్సుం. Yes. అస్సలాము అలైకుం. సో హౌ ఆర్ యూ డూయింగ్? నిన్న మెహందీ పెట్టుకునేటప్పుడు చూపించా, ఇప్పుడు పండిన తర్వాత చూపించు. మాషాల్లా, వెరీ నైస్. మాషాల్లా మాషాల్లా, చాలా బాగా పెట్టింది అమ్మాయి అది. సో ఇప్పుడు మేము వెళ్తున్నాం రేష్మా వాళ్ళ ఇంటికి. రేష్మాని పికప్ చేసుకొని మళ్ళీ వాళ్ళ సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్తాం అనమాట. సో దారిలో వెళ్ళేటప్పుడు రేష్మా దగ్గర భోజనం చేసి అక్కడ నుంచి అక్కడికి వెళ్తాం. నేను రాని ఇంట్లో చేసి వస్తాను. యాక్చువల్లీ నేను వాష్ చేసిన ప్రాన్స్ అన్నీ వండేసాను. లేదు ఇక్కడికి వచ్చి తినాలి అని చెప్పింది. సరే అక్కడికి వెళ్ళి తినేసి అక్కడి నుంచి అక్కడికి వెళ్తాం. వచ్చాము. రాగానే మా రేష్మా ఇగోండి ఇట్లా మంచి పప్పు చేసింది, కట్టి దాల్, వేడి వేడి మటన్ ఫ్రై. నేను ఇంట్లోంచి ప్రాన్స్ తీసుకొచ్చాను అండ్ రైస్ అన్నమాట ఇది. సో ఎస్ తబస్సుం, అల్హమ్దులిల్లా. తీసుకోండి. అస్సలాం వాలేకుం. వాలేకుం అస్సలాం. ఎస్ రేష్మ గారు. ఎస్, ఎలా ఉన్నారు? నేను బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? చాలా చాలా పొద్దున వచ్చి మళ్ళీ మేము వస్తున్నామని హడావుడిగా వండేసాం. ఎందుకట్లా? ఎట్లానో ఉండాలి కదా అందరి కోసం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. మీకు పప్పు ఇష్టం కాబట్టి పప్పే చేశారు. ఎస్, రేష్మ చేతి కట్టి దాల్ అంటే నాకు చాలా ఇష్టం. మనం చేస్తే పప్పులో ఉన్న ఆనందం ఏ వేరే డిష్ లో ఉండదు. కరెక్ట్. ఒక వేరే లెవెల్. పప్పు ఉంటే తినేయొచ్చు. ఇంత పచ్చడి వేసుకుని అయిన తినొచ్చు, లేకపోతే ఉట్టి పప్పు అయిన తినొచ్చు, ఇంత నెయ్యి వేసుకున్నా బాగుంటుంది. వీడు తినిపించమని రేష్మా చేతినే తింటానని అల్లరి. వాళ్ళిద్దరు మంచి కోసం రెడీ అయ్యారు. ఎల్లో Hello, dirty fellow sitting on the buffalo. మీరు మిస్ చేశారు. మంచిగా కదా నిన్న. అందరూ అడిగారు ఎందుకు రాలేదు. అందుకే ఇప్పుడు వెళ్ళి పలకరించొద్దాం. अस्सलाम वालेकुम अमान. ठीक है, खा लो, बाद में बात करेंगे. అన్నదాత సుఖీ భవ. నాకు యాజ్ యూజువల్ నా ఫేవరెట్ గ్లాస్లో టీ కూడా ఇచ్చింది, తాగాను. మళ్ళీ తబస్సుంకేమో ఇదే బన్ అండ్ బిస్కెట్స్, క్రీమ్ బన్ బిస్కెట్స్. ఇదిగో అక్కడ బిస్కెట్లు, ఇక్కడ టీ కప్స్, ఇక్కడ రేష్మ. సో అయిపోయింది ఇక్కడ అన్నీ. ఇక్కడ నుంచి ఇంకా అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి ఏం చేస్తామో తెలియదు. ఇప్పటికి ఆల్రెడీ లేట్ అయిపోయింది. సో ఇంకా బయలుదేరుతాం. ఎస్ ఫ్రెండ్స్, బయలుదేరిపోయాం మేము ఇక్కడ నుంచి. అక్కడికి వెళ్తున్నాము. సో రేష్మ కూడా వస్తుంది మాతో పాటు. కోసం అందరం బురకాలు వేసేసుకున్నాం అనమాట అక్కడికి వెళ్తున్నామని. ఎస్ రేష్మ. ఎస్, ఏం చెప్పాలి మీకు? చెప్పండి. ఏం చెప్పకు, వస్తున్నామని చూపిస్తున్నా అంతే. What are you doing, mommy? అయిపోయింది. రేష్మని డ్రాప్ చేసాము. మేము ఇంటికి వెళ్తున్నాము. ఇంటికి వెళ్ళే దారిలో ఇదిగో రేష్మ వాళ్ళ ఇంట్లో అబ్బాస్ ఇది బాయిల్ చేసి పెట్టాడు. ఇప్పుడు పల్లీలు ఉప్పు వేసి బాయిల్ చేసి పెట్టాడు అనమాట. సో ఇలా తీసి యూసుఫ్కి ఇస్తున్నాను, తింటున్నాడు.
ఎంతమందికి ఇష్టం ఇలా బాయిల్ చేసిన పల్లీలు సాల్ట్ వేసి, చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే చిన్నప్పుడు ఇట్లా వేసుకొని నమ్మలేదాన్ని. ఇప్పుడైతే తీసి తింటున్నాను కానీ అప్పుడు అలాగే నమ్మలేదాన్ని. ఇది ఏదో కనిపిస్తుంది ఇక్కడ, ఏంటిది? తులసాకు. రేష్ మా ఇంట్లో తులసి చెట్టు ఉందన్నమాట. కొన్ని మొక్కలు కొమ్మలు తెంపి తెచ్చుకున్నాను. తులసి వాటర్ బాయిల్ చేసి లేకపోతే రొట్టి తులసాకు తిందాం, ఏదైనా మారుతుందేమో గొంతు అని ప్రయత్నం అనమాట. ఇంటికి రాగానే బ్యాక్ ఆన్ టోస్, బ్యాక్ ఆన్ వర్క్ అన్నమాట. ఏం చేస్తున్నారు? దోశ కావాలన్నారు వీళ్ళు. సో ఫస్ట్ నేను పెసరట్టు వేసా. పెసరట్టు వీళ్ళు తిన్నారు. అర్హానేమో యాపిల్ అన్నాడు, యాపిల్ తీసి ఇచ్చా. పెసరట్టు వద్దన్నాడు. మళ్ళీ సమీర పెసరట్టు తిన్నాడు. ప్రిన్స్ వచ్చి నాకు ప్లేన్ దోశ కావాలి, పెసరట్టు వద్దన్నాడు. వాడి కోసం పెసరట్టు వేస్తున్నాను. ఆల్రెడీ రైస్ పెట్టేశాను. వెరీ వెరీ బాగుంది. సో విషయం ఏంటంటే వీళ్ళకి ఆకలి వేయట్లేదు, నిద్ర. అలానే తినట్లేదు కూడా. వాళ్ళు వద్దు రైస్ తినిపిస్తానన్నా లేదంటున్నారు. వాళ్ళు ఇది వేసేసి తింటానే లేదన్నారు. యాపిల్ వేసి పీల్ చేసేస్తే లేదన్నారు. టైం పాస్ చేస్తున్నారు అంతే. మొత్తానికి ఏంటంటే బ్లాగ్ అంతా ఇంట్లో వీళ్ళు ఉండి గోల, పిల్లలు గోల. ఒక ప్రిటీ ఉమెన్ హెల్పింగ్ మరో ప్రిటీ ఉమెన్. అలా చేసుకోకపోతే బాగా నేను చూసుకుంటావు కాబట్టి ఎస్, తప్పదు. టీమ్ వర్క్. నేను ఒక రీల్ కూడా పెట్టాను. We work as a team. బాగున్నాను. చాలా బాగున్నారు. మీకేంటి? అబ్బో పొగిడిందండోయ్. మా అత్తగారికి నిద్ర వస్తుందండోయ్. రాత్రి నిద్ర లేదు. రాత్రి ఎందుకు నిద్ర లేదు చెప్తా. నిన్న రాత్రి టైం చూపిద్దాం. 8:41 PM నిన్న. 8:45 PM. 8:41 PM కి రికార్డ్ చేసిన బిట్. ఫస్ట్ విజిట్. సెకండ్ విజిట్ ఐ థింక్ 10 o'clock. 10 o'clock వచ్చాడు. 11:10 వరకు ఉన్నాడు నా దగ్గర. ఆడుకుంటున్నాడు. నార్మల్ గా ఎప్పుడు పడుకుంటాడు మీ చిన్న మనోడు? 6:30కి. 6 o'clock. 6:30 లోపు పడుకుంటాడు. అట్లాంటిది పడుకోవట్లేదు. నిన్న ఒకసారి వచ్చాడు, మళ్ళీ వెళ్ళిపోయాడు, మళ్ళీ వచ్చాడు. అరౌండ్ 10 o'clock వస్తే 11:10 వరకు ఉన్నాడు అనమాట. ఆడుకుంటున్నాడు. నేను నిజంగా రికార్డ్ చేయాల్సింది. కొంచెం డిమ్ లైట్స్ ఉంటాయి కదా, ఎందుకులే అనేసి ఇది మంచి నిద్రలో ఉంది. లేచి ఆమె లేచి పెళ్ళిస్తుంది. సోజా చాతవసు పడుకో, వాడు ఆడుకుంటే నేను ఉన్నాను కదా చూసుకుంటున్నాను. నైజీ అంటుంది. ఇంకొక పెన్ తీసిచ్చింది. పెన్స్ ఎందుకు వాడు కొట్టుకుంటాడు ఇట్లా అని నా టెన్షన్. పక్కన ఉన్న డెస్క్ మీద పెన్స్ అన్ని నాకు ఇస్తుంది. మళ్ళీ పడుకుంది. మళ్ళీ కాసేపు అలా కాసేపు ఆడుకుంటే నేను మళ్ళీ పప్పకి రింగ్ ఇచ్చా, మిస్ కాల్ ఇచ్చా. ఆయన వచ్చి ఆయన కాసేపు ఆడుకున్నారు. ఇంకా తలుపు తీసి ఇలా బంద్ చేస్తుంటే ఇంక వాడు ఆనందం చూడాలి. ఆడుకున్నాడు కాసేపు. బాగా ఆడుకున్న తర్వాత వెళ్ళాడు. 11:10కి వాడు వెళ్ళాడు. ఇంకా మనకు నిద్రపోతుంది కదా 11:10కి. అప్పుడు నిద్ర వస్తున్నా ఏదో చూసుకుంటూ అలా స్క్రోల్ చేశా కాసేపు. దగ్గు మొదలైందండి. ఆగలేదు. 1 గంట సేపు వరకు దగ్గు ఆగలేదు. ఇంకా ఆ దగ్గుకి నాకు అర్థం కాలేదు అసలు ఏం చేయాలని. మళ్ళీ చెప్తుంది నన్ను డాక్టర్ దగ్గర తీసుకెళ్ళమ్మా, ఒక నెల అవసరం లేదు. డాక్టర్ దగ్గర ఆల్రెడీ యాంటీబయాటిక్స్ అయిపోయాయి 5 daysవి. సో వామ్ వేసుకుంటే కొంచెం తగ్గింది. వామ్ వేసుకొని అప్పుడు పడుకున్నాను. యాజ్ యూజువల్ పొద్దున్నే లేస్తాం కాబట్టి కొంచెం అంటే నాకు అది చాలా లేట్. అందరూ అనుకుంటే అప్పుడేనా 12 o'clockనా 12:30కేనా లేట్ అయిపోయిందా అనుకుంటారు మీరు. ఏంటంటే నేను తొందరగా 9 o'clockకి పడుకుంటాను కాబట్టి నాకు చాలా లేట్ అయిపోయినట్టు ఫీలింగ్. అందుకే నిద్ర వస్తుందండి. కళ్ళల్లో మూసుకోపోతున్నాయండి. కాకపోతే ఇది పెండింగ్ చాలా రోజుల నుంచి. పాప అమ్మాయి చాలా ప్రేమగా పంపించిందండి. లీలా డిజైనర్స్ అని. లాస్ట్ టైం నేను శారీ కూడా చూపించాను. మీ డీటెయిల్గా చూస్తే తెలుస్తుంది. లుక్ ఎట్ ద ఫినిషింగ్ సమీరా. ఆ పానీపూరి వీడియోలో ఇదేనా? ఇదే చూస్తేనే క్వాలిటీ తెలిసిపోతుంది కదా. చాలా బాగుంది. క్లచ్ కూడా పంపించింది. ఎంత బాగుంది చూడండి. చాలా తను టెరకోట జ్యువెలరీస్, హ్యాండ్ పెయింటింగ్స్ అన్నీ చేస్తుంది. నేను ఇన్స్టాగ్రామ్లో తన పేజ్ని ట్యాగ్ చేశాను, చూడండి. మీకు ఆర్డర్ పెట్టుకోండి. హ్యాపీ సంక్రాంతి గైజ్. ఈ సంక్రాంతి మీకు ఇలాంటి మంచి మంచి గాజులు కానీ జ్యువెలరీ కానీ కావాలంటే తన పేజ్లో వెళ్ళి షాపింగ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. సో ఇప్పుడు
మా అత్తగారు ఒంట్లో బాగాలేదు. ఓకే, ఇప్పుడు నేనేమన్నావు, డాక్టర్ దగ్గర తీసుకెళ్ళమంటుంది దగ్గు అంటే మమ్మీ ఏమన్నారు, అయిపోయింది 5 days ఆల్రెడీ యాంటీబయాటిక్స్ వేసుకున్నాను అంది. అలా అన్నారు కదా. అయితే నీకు కానీ నాకు కానీ ఇలా 1 month దగ్గుంటే అప్పుడు మమ్మీ డైలాగ్ ఎట్లుంటుంది, మేము 5 days యాంటీబయాటిక్ వేసుకున్నామంటే ఏమంటారు, అంటే దానికి తగ్గట్లేదు కాబట్టి డాక్టర్ దగ్గర వెళ్ళమంటున్నాను ఎగ్జాక్ట్ అలా అంటారు కదా. కరెక్ట్. అంటే మన వరకు వస్తే వేరే, ఆవిడ వరకు వస్తే వేరే, ఎట్లా అనిపిస్తుంది నీకు? ఆర్ యూనివర్సల్ మదర్స్ అంటే అదే నేను తపస్సు 1 month వరకు వద్దులేండి, ఒక 1 week దగ్గుతుంటే కంటిన్యూస్ గా ఒకవైపు అవి వాము గీము కూడా అవుతుంటది, ఇంకోవైపు డాక్టర్ దగ్గర పంపిస్తారు. అవన్నీ తీసేసుకున్నాము, అయిపోయిన యాంటీబయాటిక్స్ కూడా అయిపోయాయంటే ఇలా రోడ్లో సమీరా ఉంటే అక్కడ లేకపోతే वो डॉक्टर कन जाके आते थे, चलो चलना था ऐसा नहीं माँ बहुत खांसी आ रही ना. హైలైట్ ఏంటంటే మేము దగ్గుతుంటే వీళ్ళకి అవ్వదు, కట్ చేస్తే వీళ్ళిద్దరు ఈ 1 month గా ఎట్లా అవుతున్నారు చూడండి. వీళ్ళిద్దరు వెళ్ళట్లేదు మళ్ళీ. నిజంగా వాడికి కూడా దగ్గుంది, మేము ఇద్దరం కొడుకు తల్లి ఎట్లా కాంపిటీషన్, మేము నువ్వా నేనా అన్నట్టు. నాకే కొంచెం ఎక్కువ ఉంది, బాగా ఉంది కానీ బెటర్ ఇప్పుడు. ఎందుకంటే కరక్కాయ వేసుకున్నాను యాక్చువల్గా, నిన్న నుంచి కరక్కాయతో చాలా ఇప్పుడు ఏం చేశాను తెలుసా, కరక్కాయ పౌడర్, వాము, ఏదంటే మిరియాల పొడి, ఉప్పు అన్నీ కలిపి పెట్టుకున్నాను చిన్న అందుకే ఎక్కువ దగ్గు వస్తుంది. అలా చేశాను. లేదు తగ్గుతుంది చూడు, రేపటికల్లా తగ్గుతుంది డెఫినెట్లీ. ఎస్. మీకు ఒకటి చెప్పాలి నేను, ఏంటి? వస్తున్నా అటు వస్తున్నా. మొన్న వీళ్ళు స్కూల్లో సంక్రాంతి సెలబ్రేషన్ ఉండే కదా. ఓకే ఇలా పెడతా, చెప్పు. అలానే పెట్టాను, ఒక స్క్రీన్ షాట్ తీసుకున్నాను thumbnailకి. ఇలా ఉంటాయి మా స్క్రీన్ షాట్. క్యాపోతే దీన్ని బట్టి నాకు కూడా నిద్ర వస్తుందని అర్థమవుతుంది. क्या बोलते जिसको किसको क्या बोलते నేనేమనాలనుకుంటున్నాను గనక మీకు అర్థమైతే కామెంట్స్ లో తెలియజేయండి. ఇది ఒకటి తప్పించుకోవడానికి, తెలియకపోతే కామెంట్స్ లో చెప్పండి. అలాగా తప్పనాలు కాదు, నాకు తెలుసు ఇప్పుడు చూస్తున్న వాళ్ళు అట్లీస్ట్ ఒక్కరు కానీ ఇద్దరు కానీ తప్పకుండా అర్థమైపోయి ఉంటుంది. బాగుంది కూడా. తప్పన కూడా కాదు, తిప్పలు సాధించాడ్రా అన్న. తిప్పలేనా? కరెక్ట్, తిప్పలే. మేము పడుతున్న తిప్పలు, thumbnail కి మేము పడుతున్న తిప్పలు. ఎస్. సో ఇది తిప్పలు అని కరెక్ట్గా రాసిన వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్. ఓకే డిక్లేర్డ్. ఓకే, మొన్న వీళ్ళ స్కూల్లో సంక్రాంతి సెలబ్రేషన్స్ కదా. అవును. సో నార్మల్గా స్కూల్లో ఏమైనా ఇట్లాంటి సెలబ్రేషన్స్ ఉంటే వాళ్ళు ఏమంటారంటే పిల్లలకి ఏమైనా స్నాక్స్ ఇచ్చి పంపించండి, సో దట్ దే కెన్ షేర్ విత్ దేర్ ట్రెడిషనల్ స్వీట్స్, పేర్స్ షేర్ చేసుకోవచ్చని. ఇది స్పెసిఫిక్గా ఫెస్టివల్స్ రోజు ఎందుకంటారంటే, మేము చిన్నగా ఉన్నప్పుడు మేము బాక్స్ కట్టుకుని వెళ్తే అందరం షేర్ చేసుకుని ప్రతిరోజు తినేవాళ్ళం. బట్ ఇప్పుడు అన్ని స్కూల్స్లో స్ట్రిక్ట్ రూల్ అనమాట ఇది. మీరైనా కామెంట్ చేసి చెప్తే మా అత్తగారు అప్పుడైనా వెళ్తారేమో. సో ఇప్పుడు ఈ మధ్య ఉన్న స్కూల్స్లో వెరీ స్ట్రిక్ట్ రూల్ దట్ దే కెనాట్ షేర్ దేర్ బాక్సెస్. ఎవరి బాక్స్ వాళ్ళే తింటారు. ఇంకా సీక్రెట్గా ఫ్రెండ్స్ షేర్ చేసుకుంటే అది ఏమనలేము, కానీ అదర్వైజ్ అంటున్నా ఇలాంటి ఫెస్టివల్స్లో ఇలాంటి స్పెషల్ ఒకేషన్స్లో మాత్రం స్పెసిఫిక్గా షేర్ చేసుకోవడానికి పంపించండి అన్నట్టు మెసేజ్ పెడతారు, అలా పంపిస్తారు. అయితే సంక్రాంతి ఇవన్నీ అంటే ఏంటి, మనకి స్వీట్స్, మురుకులు ఇవే ఉంటాయి. మురుకులు వెరీ కామన్, అందరి ఇళ్ళలో చేస్తారు. అంటే చేసినా బయట నుంచి తెప్పించుకుని తీసుకెళ్తారు. అండ్ స్వీట్స్ కూడా బయట నుంచి డబ్బాలు తెప్పించి పంపిస్తారు. అండ్ మా పిల్లలకి మేము షుగర్ పెట్టాం కాబట్టి ఐ వాంటెడ్ సంథింగ్. దీనికి ముందు ఏం ఫెస్టివల్ ముందు దివాళీ రోజు కోకోనట్ క్యాండీస్ పంపించాను కదా దివాళీ అప్పుడు. సో ఇప్పుడు ఈసారి మళ్ళీ అలా సేమ్ కాకుండా దానికి ముందు చిక్కీస్ పంపించాము, డ్రై ఫ్రూట్స్ చిక్కీస్ వితౌట్ షుగర్. సో ఇవన్నీ చేస్తున్నాము. ఈసారి ఏమైనా డిఫరెంట్గా ఉండాలని చెప్పి అలా ఆలోచిస్తూ మా అత్తగారికి అన్నాను, చక్కెర పొంగల్ ఆల్సో ఈజ్ వెరీ ఫేమస్, ఫెస్టివల్స్ రోజు చేస్తారు కదా, అది పంపిద్దామా అంటే మా అత్తగారు పొద్దునే లేచి చక్కెర పొంగల్ చేసి ఇంత పెద్ద ఇక్కడ ఇప్పుడు నా చేయి ఈ సైజులో ఇంత పెద్ద డబ్బా, ఇద్దరికి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న డబ్బా ప్రిన్స్కి అర్హాన్కి కట్టించి ఇచ్చారు. కట్ చేస్తే మా వాళ్ళు ఓపెన్ చేయలేదు, ఇవ్వలేదు, అలానే రిటర్న్ తీసుకొచ్చేసారు అని చెప్పి మా అత్తగారు చాలా ఫీల్ అయ్యారు. ఇంత కష్టపడ్డాను చేయలేదు అని.
తర్వాత సరే మీరైనా తినండి అని మా అందరిని అడుగుతుండే అనమాట. నేను జనరల్గా చక్కెర పొంగల్ నేను నార్మల్గా ఇంట్లో చేసే స్వీట్స్ చాలా తక్కువ తింటాను. సంథింగ్ ఐ లవ్ ఇస్ షీర్ కుర్మా, అది కూడా మా అత్తగారి చేతిదే, వేరే ఇక్కడ మా మమ్మీది కూడా నేను అంతగా తినను. సో అది చక్కెర పొంగల్ అంటే నాకు అసలు అన్న మా వారు కొంచెం వేసి ఇప్పుడుగా తర్వాత తింటా అన్నారు. మా అత్తగారు అరే ఇంత కష్టపడ్డాను అని ఫీల్ అవుతుండే అనమాట. సో ఇది నేను స్పెసిఫిక్గా మీ వీడియోలో చెప్దామని అప్పటి నుంచి ఆపుకుంటూ ఉన్నాను. సో అర్హాన్ తన బాక్స్ తేలేదని మనం ఫీల్ అంటే ఓపెన్ కూడా చేయలేదు, అలానే ఉండిపోయిందని. బట్ అర్హాన్కి నేను ఆ రోజే అడిగాను आप नहीं निकाले क्या అంటే नहीं मेरे को नहीं देना था बट देन आया मैं ले लिए अफसर मैम निकाल के सबको दिए. ऐसे भाई क्यों आपको क्यों नहीं देना था बोले तो he said because वो बहुत यम्मी था. అన్నాడు बहुत यम्मी था. फिर क्या करे तो मैम बट मैम सबको डाल के दिए, एवरीबडी 2 times बार बार डाल के खाए అని అన్నాడు. అండ్ ఇందాక మా అర్హాన్ క్లాస్ మ్యామ్ ఫోన్ చేస్తే మాట్లాడుతుండే, అప్పుడు బాక్స్ తెలియదు మా అర్హాన్. అప్పుడు మ్యామ్ అన్నారు కొంచెమే మిగిలింది, అయితే చాలా బాగుంది, చాలా టేస్టీగా అయింది, అయితే మా కూతురు కూడా తినిపిద్దామని చెప్పి నేను తీసుకెళ్ళాను. నేను అన్నీ చేస్తాను కానీ ఈ చక్కెర పొంగల్ చేయడం నాకు రాదు. చాలా టేస్టీ ఉండే, వెరీ డెలిషియస్ ఉండే. పిల్లలు కూడా చక్కగా ఎంజాయ్ చేశారు. సేమియా పాయసం ఇవన్నీ కూడా వేరే వాళ్ళు తీసుకొచ్చారు, బట్ దెన్ అవి అంతగా ఎంజాయ్ చేయలేదు. మీ చక్కెర పొంగల్ మాత్రం బాగా ఎంజాయ్ చేసుకుంటూ అని చెప్పారనమాట. అది మీకు చెప్దామని అప్పటి నుంచి ఆపుకుంటూ. దట్స్ సో స్వీట్. థ్యాంక్ యూ సో మచ్. చాలా టేస్టీ ఉంటే తృప్తి. అంటే యాక్చువల్గా ఆ రోజు ఏమైపోయిందంటే కొంచెం లేట్గా లేసాను, తెలియకుండా 6-5 అయిపోయింది. నేను 7 కన్నా అన్నీ రెడీ చేయాలి. సో నేను బ్రేక్ఫాస్ట్ చేయాలి, 2 చట్నీలు చేశాను, పులిహోర చేశాను, మళ్ళీ చక్కెర పొంగల్ చేశాను. ఇవన్నీ చేసి రెడీ పెట్టి వాళ్ళు బ్రేక్ఫాస్ట్ ఇచ్చి చక్కగా చేసి పంపిస్తే ఇంత కష్టపడి చేస్తే వీళ్ళు తినలేదు కదా అని ఫీలింగ్ ఉండింది. బట్ ఐఎమ్ హ్యాపీ నౌ. వాళ్ళు తిన్నారుగా. ఎస్, ఊరికి తినడం కాదు, చాలా ఎంజాయ్ చేసుకుంటూ తిన్నారంట. ఓ సో స్వీట్. థ్యాంక్ యూ సో మచ్. సో అనమాట, ఇంకా యూ కెన్ క్యారీ ఆన్. యా, ఫినిష్ ఇట్ ఆఫ్. ఇది చేసేసి ఇంకా వ్లాగ్ ఎండ్ చేస్తాను. యాక్చువల్గా ఈ వ్లాగ్ మీరు చెప్పినట్టు సాగదీశాను. నేను సాగదీశాను. ఈ ఇయర్ ఫస్ట్ వ్లాగే మనం ఇద్దరు ఇలా సాగదీశాము. ఒక్కొక్కసారి అలా అవుతుందండి, అంటే పిల్లలు ఇంట్లో ఉంటే అసలు వెరీ హెక్టిక్ కదా. అంటే ఈ వీడియో స్టార్టింగ్ లోనే మన వాళ్ళు చూసిస్తుంటారు ఎన్ని అరుపులు, ఎంత కష్టంగా. అసలు ఫోన్స్ కానీ చూసుకుందాం అసలు ఏంటి అని ఫోన్లో కూడా పని జరగట్లేదు, అసలు బ్లాగ్ చేయనివ్వట్లేదు, ఏం చేయనివ్వట్లేదు. ఆ కాస్త టైం తనకి ఏదైనా ఉంటుంది అంటే సమీరకు అట్లీస్ట్ ఆమెరు పడుకున్నప్పుడు వాడు స్నానం చేసి పెట్టేసి అన్నం తినిపించి పడుకోబెట్టిన తర్వాత తను ఏదైనా ఒక అరగంట గంట అలా వెళ్ళి ఆ ల్యాప్టాప్ మీద అలా కూర్చుంటుంది, లేదో మళ్ళీ టైం అయిపోతుంది, పిల్లలు వచ్చేస్తారు. ఇప్పుడైతే వాళ్ళు ఇంట్లోనే ఉన్నారు. ఇంకా అంతే, ఇంకా ఈ హాలిడేస్కి ఇదే సంగతి, ఇలాగే ఉంటాయి మా బ్లాగ్స్. అంతే, ఎంజాయ్ చేయండి అంతే. అండ్ మీ అందరికీ హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి. ఈ సంక్రాంతి మీ అందరికీ ఇట్స్ ద సంక్రాంతి ఇస్ ద ఫెస్టివల్ ఆఫ్ గ్రెయిన్స్. ఇదే కదా, గ్రెయిన్స్. సో ఈ సంక్రాంతి మీ అందరికి చక్కగా పంటలు పండి ఆ పాలు పంపిస్తారేమో కదా, అట్లా ఉగాది కదా. లేదు ఉగాది కాదు, సంక్రాంతి బ్యాక్ టు బ్యాక్. ఇట్లుంది మన పరిస్థితి. సారీ గైస్. పొంగినట్టు మీ ఇంట్లో మీ జీవితాల్లో బర్కత్ పొంగాలి, అలా పొంగాలన్నమాట. అలా హ్యాపీనెస్ కానీ, సక్సెస్ కానీ, హెల్త్ కానీ అన్నీ బాగుండాలి, అలా పొంగాలి ప్రతి ఇంట్లో. ఈ సంక్రాంతి హ్యాపీగా జరుపుకోండి, అందరు బాగుండాలి, అందులో మేము ఉండాలి అన్నట్టు. మీ అందరు కూడా హ్యాపీగా ఉంటే మేము అందరు కూడా హ్యాపీగా ఉంటాం. ఈ వ్లాగ్ ఇలాగే ఎండ్ చేసేద్దాం. ఓకే, వన్స్ అగైన్ విష్ యూ ఆల్ వెరీ వెరీ హ్యాపీ సంక్రాంతి. వి లవ్ యూ ఆల్. ఈ వ్లాగ్ నచ్చితే ఏం చేయాలి? లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద టక్ అని కొడితే నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. Until I see you next, spread love and spread positivity.